రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గుంటూరు జిల్లాయే రాజధానికి ఉత్తమమైనదని అంటున్నారు వాస్తు నిపుణులు. ఈ జిల్లాకు ఉత్తరాన కృష్ణానది ఉండడం, పడమర వాయువ్యంలోనూ పడమర నైరుతిలోనూ నల్లమల కొండలు విస్తరించి ఉండడం రాజధాని అభివృద్ధికి మంచిదని చెబుతున్నారు. గుంటూరు జిల్లాకి ఉత్తరాన పశ్చిమ వాయువ్యం నుంచి ఉత్తరం గుండా ఈశాన్యం వైపు 250 కిలోమీటర్ల పొడవైనటువంటి కృష్ణానదీ తీర ప్రాంతం కలదు. అలాగే 1.6 కిలోమీటర్ వెడల్పైనటువంటి నదీ తీర ప్రాంతం ఉండటం వల్ల గుంటూరు జిల్లా వాస్తురీత్యా ఆర్థిక పరిపుష్టి ఎక్కువగా ఉంటుంది. త్వరితగతిన ఆర్థికంగా శరవేగంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతం దోహదపడుతుంది. భౌగోళికంగా గుంటూరు జిల్లా తూర్పు నుండి పడమర వైపు ఎత్తుగా ఉండడం, వాయువ్యం నుండి ఈశాన్యం వైపు కృష్ణానది ప్రవహిస్తుండడం, ఉత్తరం కంటే దక్షిణంలో ఉన్న కోటప్పకొండ, వినుకొండ ప్రాంతాలు ఎత్తుగా ఉండడం వల్ల వాస్తురీత్యా గుంటూరు రాజధానికి అనువైన ప్రాంతంగా చెప్పవచ్చంటున్నారు వాస్తు నిపుణులు. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లోనే అభివృద్ధి వేగంగా జరుగుతుందనడానికి అనేక ఆధారాలున్నాయంటున్నారు. గోదావరి తీర ప్రాంతం కానీ, ఇది పెన్నా నదీ తీర ప్రాంతం కానీ గనక పరిశీలించినట్లయితే వాస్తురీత్యా కృష్ణానదికి ఉన్నటువంటి బలం గోదావరి నదికి కానీ పెన్నా నదికి కానీ లేకపోవటం మనం గమనించాల్సిన విషయం. సీమాంధ్రకు మధ్యలో ఉన్న ప్రాంతమైనందున రాజధానికి అనుకూలమైన ప్రాంతంగా బాగా ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలపై రియల్ ఎస్టేట్ ప్రభావం పట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఫలితంగానే ఈ జిల్లాల్లో భూముల ధరలకు విపరీతంగా రెక్కలొచ్చాయి. ఒకప్పుడు వేలల్లో ఉండే ఎకరా భూమి ధర లక్షల్లోకి, లక్షల్లో పలికే భూమి కోట్ల రూపాయల్లోకి పెరిగిపోయింది. ఇదే విషయాన్ని మంత్రులు కూడా తమ ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే మీకు అప్పుడే 1,00,000 నుంచి 5 లక్షల రూపాయలు అమ్మే పొలం ఈనాడు 1 కోటి రూపాయలు వచ్చిందంటేనే అందరి కళ్ళల్లో ఒక ఆనంద బాష్పాలు చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ మనం ఇంకా ఉన్నటువంటి వాళ్ళు అమ్ముకోకుండా ఉంటే ఇంకా రేట్లు పెరుగుతాయి. ఇవన్నీ ఒక దశకి పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత ఈ భూమి మళ్ళా 1కి 10 రెట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళు భూములు అమ్ముకోవద్దని కూడా నేను సలహా ఇస్తా ఉన్నాను. ఎందుకంటే అమ్ముకున్న వాళ్ళు రేపు అమ్మిన వాళ్ళని చూసి బాధపడేటువంటి రోజులు వస్తాయి. నిజానికి అమరావతి పట్టణం ఆంధ్ర శాతవాహనుల కాలంలో వారి తొలి రాజధానిగా వాసికెక్కింది. దీనికి తోడు గౌతమ బుద్ధుడు తన కాలచక్ర ప్రక్రియను ఇక్కడే బోధించాడన్న చరిత్ర కూడా ఈ పట్టణానికి ఉంది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పట్టణం రాజధానిగా మారుతుందన్న నమ్మకంతోనే భూముల ధరలు బగ్గుమంటున్నాయన్నది కాదనలేని సత్యం.